నమస్తే అందరికీ. ప్రభుత్వానికి ఒక గమనిక, మా సలహా తెలియజేస్తాను. రాష్ట్రంలో చాలామంది బీపీతో షుగర్తో చాలా వరకు బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో దాదాపు ఒక నెల ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంచుమించు ఒక 1000 దగ్గర నుండి 3000, 4000 వరకు ఖర్చులు వస్తున్నాయి. ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కొంతవరకు మెరుగైన వైద్యం చూపించుకుంటున్నారు. ఆర్థిక లోపంతో ఇబ్బందులు గురయ్యేవాళ్ళు చాలా వరకు పల్లెల్లో, గ్రామాలలో వాళ్ళకు షుగరు, బీపీ అనేది కూడా చాలా వరకు తెలియదు. కాయ కష్టం చేసుకొని రైతాంగంతో కూలి పనులు చేసుకుంటూ రకరకాలుగా జీవిస్తున్నారు. వీళ్ళకు చాలా వరకు అవగాహన ఉండదు, షుగర్ ఉందా, బీపీ ఉందా అనే ఆలోచన. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొంతవరకు ఆలోచన చేసి ఈ షుగర్, బీపీకి సంబంధించి మీరు ఆర్థిక సహాయం నెల వారీగా అందిస్తారా, లేదంటే ప్రభుత్వ వైద్యశాలలో ఖచ్చితంగా వీటి కోసం ప్రత్యేకమైన ఒక ట్రీట్మెంట్ ఏర్పాటు చేసి తగు విధానాలతో బీపీ, షుగర్ ఉండే వ్యక్తులకు మంచి వైద్యాన్ని, మంచి వైద్య సదుపాయాన్ని అందించే విధంగా ఉండాలని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రైవేట్ వైద్యశాలల్లో చాలా వరకు వేలల్లో ఇలాంటి ఖర్చులు పూర్తిగా ఇబ్బందులు గురవుతున్నారు. చాలామంది షుగరు, బీపీ వ్యాధులతో కూడా ఇబ్బందులు గురవుతున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని కొంత పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.